అస్సలాముఅలైకుం నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అక్సా బేబీ ఛానల్. ఈరోజు నేను ఇడ్లీలోకి సూపర్ టేస్టీ సాంబార్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం మనం ఫస్ట్ కుక్కర్ తీసేసుకోండి. అందులో 1 కప్పు పెసరపప్పు వేసేసి బాగా వాష్ చేసేసేయండి. సో వాష్ చేసిన తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. 3 టమాటాలు బాగా వాష్ చేసేసి ఈ విధంగా బాగా కట్ చేసేసుకొని వేసుకోండి. పెద్ద సైజ్ టమాటాలు కాబట్టి ఇందులో పులుపుకి చాలా బాగా రుచిగా ఉంటాయి. ఇంకా దీంట్లో మనము పులుపు వేయనక్కర్లేదు. టమాటాలతోనే సాంబార్ అనేది చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. సో దీంట్లో టమాటాలు వేసేసిన తర్వాత వెల్లుల్లిపాయలు ఈ విధంగా ఒక 4-5 తీసుకొని వేయండి. తర్వాత కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు, తర్వాత కొంచెం జీలకర్ర వేసేసి స్టవ్ పైన పెట్టి బాగా ఈ విధంగా మెత్తగా ఉడికించేసుకోండి. సో ఇది బాగా ఈ విధంగా ఉడికిన తర్వాత కొంచెం సేపు చల్లారనివ్వండి. బాగా చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి కొంచెం కొంచెం వేసేసి బాగా గ్రైండ్ చేసేసుకోండి పేస్ట్ లాగా ఈ విధంగా. సో ఇది మెత్తగా పేస్ట్ లాగా అయింది కదా. ఇప్పుడు ఇందులో మనము దీంట్లో సరిపడా నీళ్లు వేసుకోండి. మీకు ఎంత వాటర్ పడుతుందో చూసుకోండి. ఉప్పు కారం అంతా చూసేసి కొంచెం ఉప్పు తక్కువ అయినట్టుంది, నేను కొంచెం ఉప్పు వేసాను. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసేయండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు పోపు వేసిన తర్వాత ఇందులో ఆనియన్స్, కొంచెం కరివేపాకు వేసి ఒక ఎండుమిర్చి వేసేసి బాగా ఫ్రై చేయండి. సో ఈ విధంగా పోపు బాగా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు వేగాక ఇందులో మనము కొంచెం ఇంగువ వేసేసేయాలి. ఇంగువ వేసి బాగా ఈ విధంగా ఫ్రై చేసేసేయండి. తర్వాత మనం సిద్ధం చేసి పెట్టేసుకున్న పప్పుని దీంట్లో వేసేసేయండి. కొంచెం సేపు ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసి సాంబార్ పొడి వేసి కొంచెం కొత్తిమీర వేసేసి 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా 2-3 పొంగులు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా సాంబారు చిక్కగా ఉంటుంది. అంత పలసగా కాకుండా అంత చిక్కగా కాకుండా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. రెసిపీ ఎలా ఉందో నాకు చెప్పండి. సో ఈ సాంబార్ని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఈ విధంగా వేడి వేడి ఇడ్లీలోకి సాంబార్ రెడీ. సో ఎలా ఉందో తప్పకుండా